బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పీఏసీ చైర్మన్ ఎన్నిక నామినేషన్ కి సంబంధించి పీఏసీ చైర్మన్ ఎన్నిక నామినేషన్ పర్వంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలకు మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉంది. అయితే వైసీపీ తరపున నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లారు. ఎదురు చూశారు, కానీ నామినేషన్ వేసేందుకు అందుబాటులో లేరు సెక్రటరీ. దీంతో ఆయన అక్కడ వేచి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ సమయం అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఒక్క నిమిషం ఉంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు నామినేషన్ తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉందా? అసెంబ్లీ ప్రతిపక్ష సంబంధించిన వ్యవహారంలో ఏదైతే పిఎస్సికి సంబంధించి పిఎస్సి కమిటీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడానికి అసెంబ్లీకి వచ్చారు. ఆయన నామినేషన్ పత్రాలు ఆయన తరఫున నామినేషన్ పత్రాలు వేయడానికి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గురు కూడా ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారో అసెంబ్లీ సభ సెక్రటరీ ఛాంబర్ కు దాదాపు ఒక గంట ముందు చేరుకున్న పరిస్థితి. దాదాపుగా గంట సేపు చేరుకున్నప్పటికీ కూడా కమిషనర్ సెక్రటరీ అక్కడికి సెక్రటరీ జనరల్ అక్కడికి రాకపోయేసరికి ఇప్పుడే బొత్స సత్యనారాయణ చాలా ఆవేశంతో సెక్రటరీ హాల్ దగ్గరికి ఆయన ఎల్ఓపీ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. బొత్స సత్యనారాయణ చాలా ఆగ్రహంగా, కనీసం మీకు అధికారులకి టైం 1 గంట వరకు టైం ఉంది, టైం అయిపోతుంది, మీరు ఛాంబర్ లోపల కూర్చుంటే గంట సేపు ఎమ్మెల్యేలు నామినేషన్లు తీసుకునే దానికి వేటి పరిస్థితి ఉంటుందా? ఇది ఎప్పుడు జరగలేదు. పిఎస్సికి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా సరే మీరు జనరల్ సెక్రటరీ ఒకవేళ అక్కడ లేకపోతే సంబంధించిన అధికారులైనా కూడా నామినేషన్లు తీసుకోవాలి కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదని చాలా గట్టిగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే అదే రూమ్ కి ఆపోజిట్ లో ఉన్న అచ్చెన్నాయుడు ఈ పెద్ద పెద్ద అరుపులని చూసి అచ్చెన్నాయుడు బయటికి రాగానే అచ్చెన్నాయుడు కూడా ఇదేం సాంప్రదాయం అచ్చెన్నాయుడు గారు, ఇది ఎప్పుడు కూడా ఎటువంటి జరగదు, నామినేషన్లు ఇవాళ జనరల్ సెక్రటరీ స్పీకర్ దగ్గర లోపల ఉంటే ఆ నామినేషన్లు తీసుకునే దానికి అభ్యర్థులుగా వేరే అధికారం ఉండాలి కదా, మేము 1 గంటకు లోపల నామినేషన్లు ఇవ్వాలని ఎందుకు మీరు నామినేషన్లు తీసుకోరని పెద్ద ఎత్తున ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అచ్చెన్నాయుడు వెంటనే లోపలికి వెళ్ళి ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళి వెంటనే జనరల్ సెక్రటరీని పంపించారు. జనరల్ సెక్రటరీ బయటకు వచ్చిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ తన ఆవేశాన్ని తగ్గించుకోలేదు. వెంటనే మీరు 1 గంట టైం చెప్తుంటే కావాలనే ఉద్దేశం కూడా గంట సేపు నుంచి ఎమ్మెల్యేలు నామినేషన్లు పత్రాలకి ఇవ్వడానికి వేచి ఉన్న సమయంలో మీరు ఎందుకు బయటికి రావట్లేదు, లేదు మీరు రాకపోతే మీకు సంబంధించిన అధికారుల చేత ఎందుకు తీసుకోవట్లేదు, గంట సేపు నుంచి చేయాలా, ఇటువంటి పద్ధతి ఎక్కడా చూడలేదు అని చెప్పి ఆయన తీవ్రంగా ఆగ్రహంగా జనరల్ సెక్రటరీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలు ఆయన మళ్ళీ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ అక్కడి నుంచి ఇది మంచి పద్ధతి కాదు, ఇటువంటి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా చూడలేదని చెప్తూ అక్కడి నుంచి ఆయన తీవ్రంగా కొద్దిసేపు జనరల్ సెక్రటరీతో వాగ్వివాదం జరిపి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతోంది. లోపల నామినేషన్ తీసుకునే ప్రయత్నం అయితే అంటే ఈ నేపథ్యంలో సెక్రటరీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అసెంబ్లీ అధికారులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? లోపల మేము సంబంధించిన సెక్రటరీకి సంబంధించిన మాత్రం నేను 1 గంట లోపల వస్తానని చెప్పి పంపించాను మా అధికారుల చేత, మీకు రాలేదా అనే ఒక ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, మేము గంట ముందుగా వస్తున్నామని మీకు 3 సార్లు ఫోన్లో చెప్పాం, మీ అధికారులకు ఇంటిమేషన్ చేస్తాం, మీ సంబంధించిన అధికారులకి ముందే చెప్పినప్పటికీ మీరు మీ కార్యాలయంలోకి వచ్చి దాదాపుగా గంట సమయం నుంచి వేచి ఉన్నా మీరు ఎవరు రెస్పాండ్ కావట్లేదు, సంబంధించిన అధికారులు ఎవరు కనీసం మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, మీరు కాకపోతే మీకు కింద ఉన్న అధికారులు అయినా సరే నామినేషన్ ఎందుకు తీసుకోరు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడే కొంత వాదన సద్దుమరిగింది. ఇప్పుడు నామినేషన్లు జరుగుతున్నాయి. నామినేషన్లు పెద్దిరెడ్డి నామినేషన్ అవుతుంది. ఇప్పుడే బూచేపల్లి శివప్రసాద్ కూడా బయటికి వస్తున్నారు. నామినేషన్ ని స్వీకరించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్క నిమిషం సార్, నామినేషన్స్ క్లియర్ అయినా? సో నామినేషన్స్ అయితే క్లియర్ అయినాయి. బూచేపల్లి శివప్రసాద్ కూడా ఇప్పుడే నామినేషన్స్ వేస్తే మేము స్వీకరించారు అని చెప్పి బయటకు వెళ్తున్నారు. సో కొంత గందరగోళమైన పరిస్థితి అయితే జరిగింది. పిఎస్సికి సంబంధించి అసలు ఇప్పుడు పిఎస్సి వైసీపీకి వస్తుందంటే ప్రతిపక్ష పార్టీకి వస్తుందా లేదా అనే దాని మీద కూడా కొంత తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూడాలి. కానీ ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే దాదాపుగా 10-11 నుంచి కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఆలస్యమైందని కూడా వైసీపీ చెబుతోంది. ఏమైనా
పొలిటికల్ ఇష్యూస్ని ఇక్కడ ట్రిగర్ చేయడం జరుగుతుందా, లేకపోతే టెక్నికల్గానే ఈ అంశానికి సంబంధించి చూస్తుందా? కొంత పొలిటికల్ డెఫినెట్ గా ఉంటుంది ఈ ఇష్యూలో. బేసిక్ గా టీడీపీ వాదన మరో విధంగా ఉంది. 18 మంది అభ్యర్థులు సంఖ్యాబలం ఉంటేనే పిఎస్సికి కనీసం ఫిల్ అవుతారు. అటువంటిప్పుడు వీళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి అది ఛాన్స్ పోగొచ్చు అనేది టీడీపీ తరఫున వాదన. అయితే సాంప్రదాయ ప్రకారంగా ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ మాత్రం ఆ సంబంధిత అధికారులకి, సంబంధిత పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సంబంధిత పార్టీలకి ఇవ్వాలి అనేది ఒక రోజున ఇప్పుడే ద్వారకనాథ రెడ్డి గారు బయట చేశారు. తన అన్న నామినేషన్ ని లోపల వేసిన పరిస్థితి అయింది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఏం జరిగింది అనేది? సో అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు. సరే, మొత్తం మీద అయితే తన అన్న నామినేషన్ పత్రాన్ని ద్వారకానాథ రెడ్డి ఎమ్మెల్యే ఆయన కూడా పరిస్థితి ఉంది. కొంత పొలిటికల్ ఇష్యూ అయితే నడుస్తుంది దీంట్లో. మరి పిఎస్సి సంబంధించి ఒక రివాజ్ ఏంటంటే 1964 నుంచి ప్రతిపక్ష పార్టీలో ఎంతమంది ఉన్నా సభ్యులు వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంది అనేది వీళ్ళ వాదన, వైసీపీ వాదన ఏంటి? ఈ వాదన మేము ఆ సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారా లేదనేది చూడాలనేది వీళ్ళ వాదన. కానీ 18 మంది ఖచ్చితంగా ఉండాలి అనేది తెలుగులో ఉన్న వాదన. చూడాలి ఈ ఫైనల్ గా ఈ రోజు దీన్ని ఏ విధంగా చూపిస్తారు. అయితే నిజంగానే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున సెక్రటరీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి, వ్యవహారాలతో కూడా దగ్గరుండి ఇప్పుడు మళ్ళీ నామినేషన్ స్వీకరించారు కాబట్టి కొంత ఈ ప్రాంతం అంతా సద్మొలిగిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అసెంబ్లీలో కొంత తీవ్ర చర్చ అయితే జరిగింది. అసెంబ్లీ ప్రాంతంలో ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ రావడం, ఆయన మాట్లాడటం, గట్టిగా ఆయన వాదనను వినిపించడం ఇవన్నీ కూడా కొంత తీవ్ర పరిస్థితులు అయితే కనపడతాయి. దాంతో అచ్చెన్నాయుడిని కూడా బొత్స సత్యనారాయణ ఇదేం సాంప్రదాయం అంతా మాట్లాడారు. బొత్స సత్యనారాయణ వెంటనే లోపలికి వెళ్లి జనరల్ సెక్రటరీ జనరల్ కి చెప్పడం, ఆయన బయటకు వచ్చిన పరిస్థితి. అయితే పిఎస్సికి ఇప్పుడు వైసీపీ అసలు అవుతారా కాదా అనేది మాత్రం కొంత చర్చ జరగాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్. మొత్తం అయితే మాత్రం పిఎస్సి చైర్మన్ ఎన్నిక నామినేషన్ పర్వంలో ఆ ట్విస్ట్కి సంబంధించి ఎండ్ కార్డ్ పడింది. నామినేషన్ దాఖలకు మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండింది. వైసీపీ తరఫున నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన నామినేషన్ దాఖలైంది. కానీ అంతకన్నా ముందు ఆ పరిణామాలు చూస్తే కనుక కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ వేసేందుకు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లారు. ఎదురు చూశారు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నామినేషన్ తీసుకునేందుకు ఆ సమయంలో అధికారులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు అందుబాటులో లేరు. దీంతో అక్కడికి చేరుకున్న బొత్స సత్యనారాయణ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తం ఈ అంశానికి సంబంధించి మాత్రం ఎండ్ కార్డ్ పడింది. అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత నామినేషన్ దాఖలు చేస్తుంది వైసీపీ.